విష్ణుమూర్తి తల తెగిపడిన విషయం మీకు తెలుసా? హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మకు కఠోరంగా తపస్సు చేసి చావులేని వరాన్ని కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మ, మీ అసురులకు వేరే పని లేదా, ఎప్పుడూ చావులేని వరాన్ని అడుగుతారు, ఈ వరాన్ని ఇవ్వడం కుదరదు అని చెప్పడంతో హయగ్రీవుడు తనలాంటి వాడు తప్ప హయగ్రీవుడిని ఇంకెవరు చంపలేరు అనే వరాన్ని కోరుకుంటాడు. అయితే హయగ్రీవుడు లాంటి వాడు మరొకరు లేరు కాబట్టి వరం ఇచ్చిన బ్రహ్మపైనే యుద్ధం చేసి వేదాలను దొంగలిస్తాడు. దాంతో ఇంకా విష్ణుమూర్తి దిక్కు అని భావించి బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తాడు. కానీ అప్పటికే విష్ణుమూర్తి చాలా మంది అసురులతో పోరాడి అలసిపోయి తన సారంగ ధనస్సుని తల కింద పెట్టుకొని పడుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వామ్ అనే ఒక పురుగుని సృష్టించి ఆ వింటి నారిని కొరికేయమంటాడు. ఆ పురుగు వింటి నారిని కొరికేయగానే వేగంగా వచ్చిన వింటి నారి తగిలి విష్ణుమూర్తి తల తెగి సముద్రంలో పడుతుంది. దాంతో విశ్వకర్మ ఒక గుర్రం తలని తెచ్చి విష్ణుమూర్తికి పెడతాడు. అప్పుడు హయగ్రీవుడిలాగే మారిన విష్ణుమూర్తి ఆ అసురుడైన హయగ్రీవుడిని చంపేస్తాడు. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.